వాళ్ళ ఫాదర్ కూడా మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మనం చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నారు. ముంబై పోలీసులకు తర్వాత అక్కడ జ్యుడిషియరీలో వాళ్ళు ఎంతో నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయం నేరస్తులకు ఒక గుణపాఠంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు చాలా కలుగుతున్నది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మీరు నిందితుడిని కలిశారు, చంద్రబాబుని కలిశారు గతంలో విచారణ సమయంలో. అప్పుడు అతనిలో ఏమైనా పశ్చాత్తాపం కానీ అలాంటిది ఏమైనా కనిపించింది? అసలు మీరు అది చూసినప్పుడు మీకు ఏం ఫీలింగ్ కలిగింది? నేను మొదటిసారి చూసినప్పుడు నేను అనూహ్య యొక్క తండ్రి నేను అతనికి తెలియదు. మామూలుగానే కూర్చున్నాను ఒక ప్రక్కన పోలీస్ స్టేషన్లో అతనితో మాట్లాడాం. నేను మాట్లాడలేదు డైరెక్ట్గా, వారు మాట్లాడుతూ ఒక ప్రశ్నకి అతను జవాబు చెప్తున్నాడు. చాలా ధీమాగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. పోలీసు వారి యొక్క ట్రీట్మెంట్ తర్వాత కూడా అతను చాలా నిబ్బరంగా చాలా క్యాజువల్గా నిలబడి ఉన్నాడు. నాకు ఎందుకో మరి కోపం రాలేదు, కానీ అతను చాలా నేరం చేశాను అనేటువంటి ఆలోచన అతను ముఖంలో ఎక్కడ భయం కానీ ఏం కనపడలేదండి. ఆ విధంగానే ఆ వ్యక్తి అలా ఉన్నాడు. అదే ఫస్ట్ టైం, లాస్ట్ టైం మళ్ళీ నేను చూడలేదు. అంటే సాక్ష్యాధారాలను బట్టి చంద్రబాబు నిందితుడు అన్నది మీరు కూడా నమ్మారు. మొదట్లో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మా అమ్మాయి అతను బైక్ మీద ఎందుకు ఎక్కి వెళ్తుంది, తర్వాత మా అమ్మాయి ల్యాప్టాప్ దొరకలేదు, ఈ కేసులో కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. మరి మీరు అక్కడ ఆధారాలు ముంబై పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేసిన ఆధారాలని మీరు చూశారు. చూసిన నేపథ్యంలో మీరు సంతృప్తి చెందారు అతనే నిందితుడని? మొదట్లో మీరు అడిగినటువంటివన్నీ కూడా నాకు అనుమానాలుగానే ఉన్నాయి. ఎందుకు ఎక్కుతుంది మోటార్ బైక్ ఇక్కడ, ఎందుకు ఎక్కుతుంది, తర్వాత అంత దూరం ఎందుకు ట్రావెల్ చేస్తుంది? నేను ముందుగానే చెప్పాను తను వెళ్ళొద్దు బయటకు లైట్ వచ్చేవారు, కానీ తను నాకు ఆజ్ఞను కూడా చాలా వరకు పాటించింది. 2వ ప్లాట్ఫామ్ మీద దిగింది, కానీ 4-5 ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కడ ఫుటేజ్ మనకు దొరికింది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంది. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద డే లైట్. అలా కూర్చున్నటువంటి దాన్ని మరి ఏ మాయమాటలు చెప్పాడు. ముందేమో అతను చెప్పిన దాని ప్రకారం కారు ఉందని చెప్పాడు, ట్యాక్సీలో తీసుకెళ్తానమ్మా అన్నాడు. తర్వాత ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత మోటార్ బైక్ ఉంది. మోటార్ బైక్ నేను అనుకోవటం అంతా ఊహాజనితం, ఎందుకంటే మాకేం సాక్ష్యాలు లేవు కనుక. బ్యాగ్ పెట్టేసుకుంటే దాంట్లో డ్రెస్సెస్ అన్నీ పోతాయి అనుకుందో ఏమో, డే లైట్ వచ్చేస్తుందని అనుకుందో ఏమో. వాడు బలంతన వాడు లగేజ్ పెట్టుకుని వాడు వెళ్ళిపోతుంటే దాంతోపాటు వెళ్ళి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నానండి. అది నాకు ఊరికే అంటే సమాజంలో నేరస్తుల పాలిట ఎలా కావాలనుకుంటున్నారండి? ఈ శిక్ష ఒక గుణపాఠంగా ఉంటుందండి. భయపడాలండి. ఆడపిల్ల జోరికి వెళ్ళాలంటే భయపడాలండి. ఈవ్ టీజింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా భయపడాలండి. అది ఆకతాయితనంగా ఉంటుంది. తర్వాత ఈ టీజింగ్ అనేటువంటిది మనకి ఆ మూవీస్లో కూడా అలాగా సరదాగా చూపిస్తున్నారు. అక్కడ అంత పాజిటివ్గా జరుగుతుంది, అంత బాగానే ఉంటుందని. కానీ ఆడపిల్లలు ఎంత క్షోభను అనుభవిస్తారో మనకు అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. పిల్లలకు మొత్తం నుంచి అలాగే ట్రైనింగ్ ఇవ్వాలండి. అలాగే ఇవ్వాలి. ఆడపిల్లలు ఇండిపెండెంట్గా ఉండే విధంగా మనం తయారు చేయాలి. వారు సమాజం నుంచి భయపడకూడదని ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఎలాగ ఉండాలి, సమాజంలో తెలివిగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. మా బిడ్డ మరి సామాను వెళ్ళిపోతుందని భయంతో ఎక్కిందేమో, కానీ ఎక్కకుండా ఉన్నట్లయితే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్ టిల్ దిస్ మూమెంట్. మరి అది జరగలేదు. మరి తన ఆలోచన ఎలా ఉన్నదో తెలీదు, ఎవరితో ఫోన్లో మాట్లాడలేదు. మాకు మరి ఈ దుఃఖాన్ని కలిగించేటువంటి సంగతి. ఇంత దారుణం చేసిన తర్వాత కూడా చంద్రబాబు ఏమంటాడంటే పైకోర్టులో సవాల్ చేస్తానని అతని తరపు లాయర్ కూడా చెప్తూ ఉన్నాడు. మరి పైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇదే శిక్ష అమలవుతుందని అనుకుంటున్నారు మీరు? పైకోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళు పెట్టినటువంటి ఆధారాలు అన్నీ కూడా 100% రికగ్నైజ్ చేశారండి. ఇక్కడ దాని యొక్క ప్రభావం పైకోర్టులోకి ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే దిస్ ఫెలో కెనాట్ ఎస్కేప్ డెత్ సెంటెన్స్ అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే వాళ్ళ ఎవిడెన్స్ అంతా పక్కాగా పకడ్బందీగా అతని ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారండి. సో ఈ ఛాన్సెస్ చాలా తక్కువ తప్పించుకోవటం. తీర్పు వచ్చేసింది, ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. ఇంకా మీకు ఇందాక చెప్పినట్టుగా మీకు ఇంకా ఏమైనా ఎంతో కేసులో డౌట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయి? ఇంకా కేసు విషయంలో నాకేం డౌట్స్ లేవండి. నేను కేసు జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో 1-2 సార్లు ముంబై పోలీసులు నన్ను అక్కడికి ఆహ్వానించి తీసుకెళ్లారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్న ప్రదేశాలన్నీ కూడా నన్ను చెప్పారు, చూపించారు, ఎక్కడ జరిగిందనేటువంటి విషయాలన్నీ చెప్పారు, ఎక్కడెక్కడ ఎవిడెన్సెస్ ఏమేమి గ్యాదర్ చేస్తున్నామని చెప్పారు. ఆ సాక్షులందరినీ ఎట్లా పోయేస్తారు మొత్తం నాకు డీటెయిల్గా చెప్పిన తర్వాత కొంత నమ్మకం ఏర్పడింది. ఇనీషియల్ డేస్లో మాత్రం చాలామంది మీడియా ద్వారా కానీ అంతా ముంబై అక్కడ ప్రెస్ వాళ్ళతో నేను మాట్లాడితే నాకేం కనపడిందంటే వాళ్ళు ముంబై పోలీసులు దేనికన్నా సాధ్యులు అనేటువంటి మాట అనేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదన్నా సరే
తిమ్మిని బమ్మిని తిమ్మిని చేయడం అంటారు చూడండి, అలా చేయగలిగినటువంటి వాళ్ళని ప్రెస్ వాళ్ళకి చాలా ఎగెన్స్ట్గా ఉన్నారు ప్రారంభంలో. వాళ్ళు కూడా నన్ను వార్న్ చేసేవాళ్ళు, మీరు వాళ్ళ బొట్లో పడిపోవద్దని. అయినప్పటికీ మరి పోలీసు వారు తప్ప ఇంకెవరు చేస్తారు మాకు సహాయం? అక్కడ నేరస్తు నిరూపించండి, వాళ్ళే చేయాలి. కనుక వాళ్ళ మీద భరోసా ఉంచాం. తర్వాత ఆఫీసర్స్ అందరూ సిన్సియర్గా ఉన్నారు, వెరీ కర్టియస్. నేను వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడేవారు, మా యొక్క అనుమానాలన్నీ తీర్చేవాళ్ళు. ఎంతవరకు వచ్చి చూస్తున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఠాకరే గారిని పెట్టాము. ఆయన సెలబ్రిటీ అండి, అక్కడ పెద్ద లాయర్ ఆయన, బాంబు పేలుళ్ళ కేసులు వాదించినటువంటి ఆయన. సో ఆయన్ని పెట్టారని కానీ మాకు నమ్మకం వచ్చింది. లోకల్గా ఉన్నట్టు మా ఫ్రెండ్స్ కూడా, అక్కడ మా బంధువులు కూడా ఆయన ఉంటే న్యాయం జరుగుద్దన్నారు. అదే రిజల్ట్ మనకి ఈ రోజున కనపడుతుంది. థ్యాంక్ యూ.